నమస్తే myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బండి సంజయ్ సోదరుడి కూతురు వివాహం. హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు. కాంగ్రెస్ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తోంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గంగుల. ఘనంగా ముందస్తు రాఖీ పండుగ వేడుకలు. పలు విద్యా సంస్థల్లో సందడి చేసిన విద్యార్థులు. పెండింగ్ సమస్యలు పరిష్కరించండి. కలెక్టరేట్ వద్ద మహాధర్నాలో ప్రభుత్వ ఉద్యోగులు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన సోదరుడి కుమార్తె సంజన రజనీకాంత్ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. వెదిర గ్రామ శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో హాజరు కాగా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌసాలం, చెల్మల లక్ష్మీనరసింహారావు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మున్నూరు కాపు సంఘ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు, నగర ప్రముఖులు, వ్యాపార, పారిశ్రామిక, విద్యావేత్తలు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. 10 లక్షల నిధులతో గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, సర్పంచ్ సాయిల్ల శ్రావణి మహేందర్లతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే గంగులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామ సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తన వంతు సహాయంగా ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం 10 ఏళ్ల పాటు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని గంగుల అన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల క్షేమాన్ని పూర్తిగా మర్చిపోయిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంతరావు, నాయకులు పాషా, రవితేజ, దిలీప్, భద్రయ్య, శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి, శ్యామ్ పాల్గొన్నారు. నలుగురు గ్రామ ప్రజల కుటుంబాలన్నింటిలో కాపాడాలని చెప్పి రోజు మల్లికార్జున స్వామి వేడుకున్నాం. మల్లికార్జున స్వామి పూజ కూడా చేస్తున్నాం. ఆయన గుడికి ఆయన కట్టుకుంటాడు. ఇవాళ ఆ మల్లికార్జున స్వామి గుడి కట్టగానే ఆ మల్లికార్జున స్వామి మన ఊరు ప్రజలను నన్ను సల్లాదాలని చెప్పి అందరినీ మనసుతో కోరుకుంటూ మా లక్ష్మణ గారిని, మా సర్పంచ్ గారిని, మా ఊరందరూ కలిసి గుడి మొదలుపెట్టింది. గుడి మొదలుపెట్టమంటే ఆయన మల్లికార్జున స్వామి ఆయన గుడిని నడుపుకుంటుంది ముందు వాళ్ళు. దానికి మనం ప్రత్యేకంగా చెప్తే ఒక మనిషిని వెంబడితే మొదటి పైసలు విని వెంకటే ₹1,00,000 ఇంట్లో మొదలుపెట్టింటారు. అప్పుడు అందులో ఇట్లా వైభవంగా చూపడతారు, ఇట్లా వైభవంగా పడతారు. ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి తెలుసు.
ఎక్కడ నాకు పైసలు ఎక్కడ ముఖ్యమంత్రి ఒక పైసలు లేదు. నాకు తెలిసి ఈ నలుగురులో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ నేను మంత్రి ఉన్నప్పుడు నిధులు తెచ్చినప్పుడు దాని తర్వాత 2 సంవత్సరాలే చాలా మందిగా సంపించాలి. చాలా మందిగా కేంద్రం నుంచి చాలా మందిగా రాలేదు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రం రాలేదు. ఎవరు అనుకోవడంగా మన పైసలు అడిగారు కానీ మరి 10 సంవత్సరాలు కేసీఆర్ వల్ల పైసలు రావాలా అడిగేది ఇది కావాలని నాకు వచ్చింది. నేనే చిన్నప్పుడు పాత రోడ్డు సర్వీస్ ఉంటుందంటే కొత్త రోడ్డు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా ఆ పాత రోడ్డు కొత్త రోడ్డు చేసి చేసి అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని తెలియజెప్పే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయా విద్యా సంస్థలు, సామాజిక సంస్థల ఆధ్వర్యంలో ముందస్తుగా రక్షాబంధన్ ఉత్సవాలు జరుపుకున్నారు. విద్యార్థులు ప్రేమ, స్నేహం, ఐక్యత, గౌరవాన్ని మరింత పెంపొందించుకోవాలని పలువురు వక్తలు సూచించారు. కరీంనగర్లోని పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎకో ఫ్రెండ్లీ రాఖీల పోటీలు నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా వివిధ రంగురంగుల దారాలు, పూసలు, ఇతర అలంకరణ సామాగ్రిని ఉపయోగించి అందమైన ఆకృతులలో తయారు చేసి పలువురిని ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో, పాటలతో అలరించారు. విద్యార్థులు పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులకు రాఖీ కట్టి మిఠాయిలు పంచారు. ప్రేమ, కరుణ, ఐక్యత యొక్క ముఖ్యమైన విలువలను చాటేది ఈ రాఖీ పండుగ అని చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల వాతావరణానికి ఆనందం అందించడమే కాకుండా విద్యార్థుల్లో సాంస్కృతిక, సృజనాత్మకత అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రాకేష్, వినోద్రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయులు గోపికృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే. As today we celebrate this great Indian festival of Raksha Bandhan, where sisters visit the houses of the brothers, cutting across ages and tie rakis to the hands of their brothers. Brothers in turn give the sisters gifts out of love and care. This festival of Rakhi brings brothers and sisters together, families together, and the entire culture resonates with happiness on this day. Happy Raksha Bandhan to all of you. Thank you so much. సుధాకర్ సార్ కరీంనగర్లోని విద్యానగర్లో గల సువిద్య ఉన్నత పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రాఖీలను తయారు చేశారు. విద్యార్థులకు రాఖీలు కట్టి అందరం పరస్పరం ప్రేమ, స్నేహం, ఐక్యత, గౌరవాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్ని అందించారు. విద్యార్థులందరూ పండగ వాతావరణం తలపించేలా ఈ వేడుకలను నిర్వహించారు. సోదరీమణుల మధ్య, తండ్రి కూతుళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, బాధ్యతలకు ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటామని పాఠశాల ప్రిన్సిపల్ శేషుమణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం పండుగలకు నిలయమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా నృత్య ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. పాఠశాలలోని అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. భారతదేశంలో రక్షాబంధన్ పండుగకు ప్రత్యేకత ఉందని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలియజేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మహాధర్నా నిర్వహిస్తున్నామని దారం శ్రీనివాసరెడ్డి కాళీచరణ్ అన్నారు. రెండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 డీఏలు, డీఆర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. ప్రతి నెల కనీసం 2,000 కోట్ల మేర నిధులు విడుదల చేయాలని, నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బిల్లులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇదే ధోరణిని కొనసాగిస్తే ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన సమరం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, ఎడ్ల అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కేశవరెడ్డి, ఉస్మాన్ పాషా, వివిధ శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసము ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవల్ల మేము ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు, ఉచితాలు అడగట్లేదు, దాన ధర్మాలు అడగటం లేదు. మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులే కోరుతున్నాము. 6 నెలలకు డిఏ, సంవత్సరానికో ఇంక్రిమెంటు, 5 ఏళ్లకో పీఆర్సీ, పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ప్రభుత్వము ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనప్పటికీ 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. పీఆర్సీ అమలు కాలేదు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామన్నారు. పీఆర్సీ అమలులో కూడా లోపాలున్నాయి. ఇవల్ల పెండింగ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇవల్ల పైసా ప్రోగు చేసుకొని తమ చెమట చుక్కలను రక్తపు చుక్కలుగా మార్చి ఇవల్ల 30-35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేసిన రిటైర్మెంట్ ఉద్యోగులు రిటైర్డ్ పదవి విరమణ పొందిన తర్వాత వారి పెన్షన్ కూడా రాష్ట్ర టీజీజేఏసీ కాల్ మీద 33 జిల్లాలో కలెక్టరేట్ ముందు ఈరోజు మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా మేము ఏమి మా కోరికలు అడగలేము. మాకు రావాల్సిన న్యాయబద్ధమైన ఏదైతే ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. కానీ ప్రథమంగా ఈ 5 డిమాండ్ల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది కనుక ఈ 5 డిమాండ్లు మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 5 డిమాండ్లను వెంటనే విడుదల చేసి దాని సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల, పెన్షనర్ల, గెస్టర్ల, అధికారుల, కార్మికులు అందరూ కూడా ఈడ పెద్ద ఎత్తున ర్యాలీగా మరియు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. అన్నదమ్ముల అనుబంధాన్ని స్మరించుకునేలా కరీంనగర్ ప్రజలు రాఖీ పండుగను జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా నగరంలోని మార్కెట్లో రాఖీ పండుగ సందడి ప్రారంభమైంది. పలు వాణిజ్య వ్యాపార కేంద్రాలలో వినియోగదారులు క్రిక్కిరిసిపోయారు. రంగురంగుల రాఖీలు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలుతున్నారు. ఆగస్టు 28వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా కరీంనగర్లో రాఖీల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండే నగరంలోని టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్తో పాటు ఇతర ప్రాంతాలలో కొనుగోళ్లు మొదలయ్యాయి. రాజస్థాన్, గుజరాత్ హోల్సేల్ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులు రిటైల్డ్ రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. చిరు వ్యాపారులు తోపుడు బండ్లపైన రాఖీల అమ్మకాలు సాగిస్తున్నారు. ఫ్యాన్సీ రాఖీలు, కుందన్లతో చేసిన డిజైన్లు, జ్యువెలరీని తలపించే రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి. 10 రూపాయల నుండి మొదలుకొని 300 వరకు వివిధ డిజైన్లతో కూడిన రాఖీలను అమ్ముతున్నారు. జ్యువెలరీ షాపుల్లో 1 గ్రామ్ వెండి రాఖీలు సైతం అమ్మకాలు జరుపుతున్నారు. హోల్సేల్ దుకాణాలలో 10 రోజుల నుంచి రోజుకు 2 లక్షల నుండి 3 లక్షల వరకు వ్యాపారం జరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు.
శాండల్, సీజెడ్, వెండి, ఫ్యాన్సీ రాఖీలు విక్రయిస్తున్నామని దుకాణదారులు అన్నారు. ప్రతి ఏటా రాఖీలు అమ్ముతూ ఉంటామని చెప్పారు. గత ఏడాది కన్నా ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయని, కానీ వెండి రాఖీలకు మాత్రం ధరలు రెట్టింపయ్యాయని తెలిపారు. ఫ్యాన్సీ రాఖీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని, వెండి రాఖీ కట్టేందుకు షాపింగ్ కి వచ్చామని కస్టమర్లు అన్నారు. అన్న చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లకు రాఖీలు కడుతూ ఉంటారని చెప్పారు. మా అన్నయ్యకి, తమ్ముడికి, అన్నకి మంచి రాఖీ కొనాలని తయారు చేయాలనుకున్నా కానీ తయారు చేయలేదు. ఇప్పుడు రేట్లు బాగానే ఉన్నాయి. ఏం తీసుకో, మా ఆత్మాభిమానమే. మంచిగా ఉంటుంది బాండింగ్ బాగుంటుంది. ఉంటాయి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇద్దరం మంచిగా ఫీల్ అవుతాం. అన్న చెల్లెల అనుబంధం అంటే అదే రోజు మంచిగా ఉంటాం. అంతా కలిసి ఉంటాం మా కుటుంబంతో. మా చెల్లె, మా తమ్ముడు, నేను, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు అందరం బాగుంటాం. ఇంకా మనకెప్పుడు రక్షగా ఉండాలని తమ్ముళ్ళకి రాఖీలు కడతాం. అక్కకి తమ్ముడు రక్ష. తమ్ముడు బాగుండాలని అక్క కూడా రాఖీ కడుతుంది. మనం ఎప్పుడు వచ్చిపోకుండా ఇంటికి ఒక సాంప్రదాయంగా ఇది ఉన్నది కాబట్టి ఎప్పుడు ఇలాగే జరుపుకుంటారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా రాఖీలు అంటే ఓకే, అన్నీ బాగున్నాయి. నేను తీసుకునేది ఏంటంటే నాకు ఎప్పటికైనా స్పెషల్గా అలా ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ రాఖీ తీసుకోవడానికి ట్రై చేస్తా. రాఖీలు జరీవి, సిల్వర్ బ్రాస్లెట్ ఐటమ్స్, స్టోన్వి, డోరీసు అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయండి. కానీ అది గిరాకీ పరంగా మాత్రము రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. జనాలు చాలా తక్కువ రేట్లు అడుగుతున్నారు. కాంపిటీషన్ చాలా అయిపోయింది. అమ్మేవాళ్ళు చాలా అయిపోతున్నారు. చాలా గిరాకీ డౌన్గా ఉంది. లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా లాస్లోనే ఉన్నాము. రేపు రాఖీ సందర్భంగా మేము రాఖీస్ కొనుక్కోనికి వచ్చినాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ రాఖీస్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. మా తమ్మునికి డిమాండ్ చేయాలి. ఇక మనకు అప్పుడు ఏదనిపిస్తే అది చేయాలి. వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి లైక్ ఇట్లా స్టోన్స్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి వాళ్ళు టాయ్స్ అయితే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అవి ప్రిఫర్ చేస్తున్నాం. రేట్స్ మనకు బడ్జెట్ అవైలబుల్లోనే ఉన్నాయి. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని 11వ డివిజన్లో వార్డు సభ నిర్వహించారు. కట్టారాంపూర్లో గల న్యూ శ్రీనగర్ కాలనీ పార్కులో జరిగిన ఈ సభలో ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రజలకు చదివి వినిపించారు. జాబితాలో తొలగించిన ఓటర్లు, ఆచూకీ లేని వారు, వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. అనంతరం లబ్దిదారులకు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఓటర్ల జాబితాలో పేరు వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య అన్నారు. అభ్యంతరాలు, సవరణలు ఉంటే సంబంధిత నోటీసులతో పాటు అవసరమైన ధృవపత్రాలను నిర్ణీత గడువులోగా కళాభారతి వద్ద సమర్పించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎస్ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ అధికారులు, కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు, నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు. 11వ డివిజన్లో కట్టరాంపూర్ 11వ డివిజన్లో ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డు ఖచ్చితంగా వచ్చి తీసుకోగలరని అందరికీ మన డివిజన్ ప్రజలకు తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన ఓట్లు అయితే 2002లో మనకు సర్కారు వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి నోటీసులు వచ్చినాయి. అవి కూడా వచ్చి మన ప్రతి ఒక్క బిఏలు కూడా మన 11వ డివిజన్ న్యూసినర్ కాలనీ పార్కులో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇవన్నీ సరి చేసుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేయగలుగుతాం. అలాగే తెలంగాణ రాష్ట్రం చేపడుతున్నటువంటి మహోన్నత కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రివర్యులు మరియు మా 11వ డివిజన్ మా అక్క నర్మదక్క గారి ఆధ్వర్యంలో మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న గారి ఆధ్వర్యంలో ముందంజలో నడుస్తుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ సంఘ్ చాలక్ రమణాచారి అన్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాలలో యోగా శిక్షణ తరగతులు ఉచితంగా కొనసాగుతున్నాయని చెప్పారు. నగర ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్లోని మంకమ్మతోట, సాయి మానేరు పాఠశాలలు శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఏడాది పాటు యోగాసనాలు నిర్వహిస్తున్నారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విభాగ్ సహా సంఘ్ సంచాలక్ రమణాచారి, జిల్లా సంఘ్ సంచాలక్ నిరంజనాచారి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, మానేరు విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు యోగా పితామహులు హెగ్డే వార్ గురూజీ భరతమాత చిత్రపటాలకి నివాళులు అర్పించారు. అనంతరం పతాకావిష్కరణ గావించి ప్రార్థన చేశారు.
శివాజీ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేయడం అభినందనీయమని రమణాచారి అన్నారు. నగర వ్యాప్తంగా 25 శాఖల్లో యోగా శిక్షణ జరుగుతుందని చెప్పారు. శరీరం దృఢంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు కలుగుతాయి అన్నారు. గత సంవత్సర కాలంగా మానేరు పాఠశాలలో యోగా నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిమాణాలని సరిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. హిందూ యువజన సమ్మేళనాలని విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. రాజీవ్ పార్క్లో ఆచార్య రవీందర్ రెడ్డి శిక్షణలో మహిళలకి ప్రత్యేకంగా యోగా తరగతులు జరుగుతున్నాయని ఉపాధ్యాయురాలు హేమలతాదేవి అన్నారు. ఇందుకు సహకరిస్తున్న రాజీవ్ పార్క్ కమిటీ ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సహా సంచాలక్ రమణాచారి, జిల్లా సంచాలక్ నిరంజనాచారి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, మానేరు విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డి, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, కొట్టే చంద్రశేఖర్, మహేశ్వర్, అశోక్, యోగా శిక్షకులు, మహిళలు పాల్గొన్నారు. శివాజీ యోగా శాఖ రోజు ఉదయం జరుగుతుంది. ఒక గంట సేపు అటు యోగాసనాలు, సూర్య నమస్కారాలు, తర్వాత కలిసి మాట్లాడుకోవడం, చివర ప్రార్థనతో వస్తుంది. సో మన ఇక్కడ కరీంనగర్ టౌన్ లోపల దాదాపుగా 25 శాఖలు వస్తున్నాయి. అందులో శివాజీ శాఖ కూడా చాలా చక్కగా జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు. యావరేజ్ వయసు తీసుకుంటే 60 ఏళ్ల వయసు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా యోగా లోపల వాళ్ళు రోజు 30 సంవత్సరాలు చేయడము, ప్రతి ఆదివారం 50 సంవత్సరాలు చేయడము, శారీరకంగా వారు ఎంత దృఢంగా తయారయ్యారు. చాలా అందరికీ ఒక కుటుంబ వ్యవస్థ, ఒక మంచి ఆలోచన, సమాజాన్ని గురించి ఏ విధంగా మనం బాగు చేయాలనేది, సమాజంలో ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లా మరి సరిదిద్దాలనే ఆలోచనలో మా గ్రూప్ అంతా సైన్స్ చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హిందూ సమ్మేళనం కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యడానికి కారణం ఇక్కడ శాఖ పరంగానే మహిళలు కూడా చాలా సహకరించారు. దీన్ని ఇలాగే ఇంకా కంటిన్యూ చేద్దామని ఇప్పటికీ 365 డేస్ అయింది. మా గురూజీ శేఖర్జీ గారు దీన్ని ఒక సక్రమమైన మార్గంలో అందరికీ శారీరకంగా మానసికంగా కూడా కొంచెం దృఢంగా అయిపోతున్నాము. ఇక్కడ యోగా కార్యక్రమం మా దగ్గర రాజీవ్ పార్కులో నిర్వహించడం జరిగింది. సమ్మర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళా మండలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటగా ఈ కార్యక్రమాన్ని మా రాజీవ్ కమిటీ వాళ్ళు పురుషులు నిర్వహించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మహిళా కార్యక్రమం ఇప్పటి వరకు చాలా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటగా మేమేం చేస్తాము అనే ఉద్దేశంతో మాకు సమయానుకూలం ఉండమని అనుకున్నాము. కానీ అందరం సమయభావంతో క్రమశిక్షణతో ఒకే సమయానికి 5 గంటలకు ప్రారంభించి సూర్య నమస్కారాలతో పాటు మేమేం తక్కువ కాము అనే ఉద్దేశంతో సూర్య నమస్కారాలతో పాటు వివిధ కార్యక్రమాలు ఈవినింగ్ అయితే ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో ఆధునిక సేవలు తీసుకువచ్చేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ ప్రారంభించారు. కరీంనగర్లోని యశోద సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లాస్టిక్ సర్జరీ అనేది కేవలం రూపాన్ని మార్చే చికిత్స మాత్రమే కాదని శరీర అవయవాల పనితీరును కూడా మెరుగుపరచడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్లో రైనోప్లాస్టీ, లైపోసక్షన్తో పాటు క్లిష్టమైన పీడియాట్రిక్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ సేవలను మరింత చేరువ చేయడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించారు. ఈ సమావేశంలో సోమాజిగూడ యశోద యూనిట్ మేనేజర్ సుధీర్ రెడ్డి తెలిపారు. చాలా బ్రాంచెస్ ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. చాలా బ్రాంచెస్ అంటే చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. సో కాస్మెటిక్ సర్జరీ ఒకటి, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఒకటి, ఫేషియల్ క్రేనియో మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అని అంటారు. అంటే మన పుర్రె ఎముకలు, ఫేస్ ఎముకలకు సంబంధించింది. అలాగే పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళకి జరిగే కంజనైటల్ అనామలీస్, పుట్టుకతో వచ్చిన ఏదైతే డిఫెక్ట్స్ ఉంటాయో వాటిని కరెక్ట్ చేయడము. చిన్నపిల్లల్లో ఈ మధ్య యాక్సిడెంట్స్ బాగా పెరుగుతున్నాయి. ఒక్కొక్కసారి ఈ చిన్న పిల్లల్లో యాక్సిడెంట్స్. ఉదాహరణకి మేము ఒక 2 months బ్యాక్ ఒక 1.5 year old కిడ్లో రన్ ఓవర్
కాలు మీద నుంచి వెళ్ళిపోయి బాగా నలిగిపోయింది. సో దాన్ని మేము మైక్రో సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేశాము. సో అట్లా పిల్లల్లో చాలామందికి ఈ మధ్య యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. సో పిల్లల్లోకి సంబంధించిన రీకన్స్ట్రక్షన్ అంటే కంజనిటల్ అనామలీస్, పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడము, యాక్సిడెంట్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడము, ఇట్లా అలాగే క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్. గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నామని నాయకులు కాలువ నాగరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి 2.5 ఏళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్ల సమస్యలపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ది ఉంటే 30వ తేదీన లక్ష్మీ నరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా రావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. యువజన సంఘాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పినందున ఈ నెల 30వ తారీఖున మా యువజన సంఘాల తరఫున గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాంప్లెక్స్ థియేటర్ ముందు నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నాము. ఇట్టి చర్యకు ప్రతి ఒక్కరూ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాము. రోడ్డు మనందరి బాధ్యత. మన ఎమ్మెల్యే గారు 3 సంవత్సరాల నుంచి చేస్తాను, ఇప్పటివరకు చేయలేదు. సో మొన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే అధికార పక్షం అయి ఉండి కూడా అమరణ నిరాహార దీక్ష చేస్తాడు. రేపు 30 తారీఖు నాడు మీరు కూడా వచ్చి మాతో కలిసి కూర్చొని ఆ రోజు రోడ్డు పైన ఎట్లయితే మాతో ధర్నాలో కూర్చొని మొత్తం మీ పార్టీ అంతా కలిపి మాకు మద్దతు ఇచ్చారో రేపు కూడా అట్లే మీ అందరి సహకారంతో దీక్షను కంపల్సరీగా మంచిగా పూర్తి చేసుకొని విజయవంతం చేసుకుందామని మనవి చేస్తున్నాను. కవంపల్లి గారు, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే కంపల్సరీ మీరు రండి, మాతో కూర్చోండి, మన రోడ్డు మనం వేసుకుందాం. మన ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వట్లేదని మీరు బాధపడుతున్నారు కదా, ఆ బాధ నిజమైతే రేపు కంపల్సరీ వచ్చి ఇక్కడ కూర్చోండి, మీతో మేము కూడా కూర్చుంటాం. కంపల్సరీగా మనందరం కలిసి మన రోడ్డును, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితేనే రండి, లేకపోతే కళ్ళపల్లి మాటలు చెప్పేది ఉంటే మాత్రం మీరు రారు, అది మాకు తెలుసు అందరికీ. మీరు వస్తారని ఆశిస్తూ యువజన సంఘాలు. ఇంకొకటి, ప్రతి ఒక్క పార్టీకి మేము చెప్పేది అంటే ఎవరు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి మాకు మద్దతు తెలపండి తప్ప మీ స్వలాభం కోసం ఎప్పుడు ఇలా రాజకీయాలు చేయవద్దండి. మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని సఫా బైతుల్ మాల్ అధ్యక్షుడు మౌలానా ఖాసిం అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో సఫా బైతులా మాల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అధ్యక్షుడు మౌలానా ఖాసిం ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతా శిశు కేంద్ర ఇన్ఛార్జ్ డాక్టర్ అలీంతో కలిసి పండ్లను అందించారు. ప్రజలకు సేవ చేయడంలో సఫా బైతుల్ మాల్ ఎల్లప్పుడూ ముందుంటుందని అధ్యక్షుడు తెలియజేశారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడితో పాటు ఖలీల్ హఫీజ్, హుసేన్ ముఫ్తీ, సాదిక్ హుసేన్, मौलाना सफ़ा बैतुल माल प्रतिनिधुలు సభ్యులు పాల్గొన్నారు. सफ़ा बैतुल माल की जानिब से शहर करीमनगर के अंदर मुख्तलिफ इंसानियत की बुनियाद पर काम होते जाते हैं. तो रबीउल अव्वल के इस महीने के अंदर माता शीची में फलों की तकसीम का अमल आया है आज, और हमारे सफ़ा बैतुल माल के तमाम ज़िम्मेदारान और यहाँ के डॉक्टर्स वगैरह सब ने साथ दिया, और तकरीबन यहाँ पर 150 तक पेशेंट वगैरह है, उसके अंदर यहाँ पर फलों को तकसीम किया गया, मुख्तलिफ़ फल उसके अंदर रखे गए हैं. मैं तमाम शहरियान करीमनगर से गुजारिश करता हूँ सफ़ा बैतुल माल के इस रिफ़ाही फ़लाही कामों के अंदर आप लोग बेहतरीन अपना ताउन जारी रखें. हमेशा की तरह से मैं आप हजरात से गुजारिश करता हूँ इस बात का कि स्क्रैप के ज़रिए से और माली ताउन के ज़रिए से सफ़ा बैतुल माल का ताउन फरमाएँ. మీలాదున్నవి సందర్భంగా సఫా బైతుల్ మాల్ కరీంనగర్ వాళ్ళ ద్వారా ఇక్కడున్న పేషెంట్లకి మరి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు మనం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసి మరి వారి యొక్క అడుగుజాలల నడవడానికి మళ్ళీ ఒకసారి పునరర్పితం కావాలని అందరినీ కోరుకుంటూ మరి మా జీజీహెచ్కు వచ్చి ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ పెట్టినందుకు
మరి సఫా బైతుల్ మాల్ వాళ్ళని కూడా ధన్యవాదాలు తెలుపుతాను. పోటీ ప్రపంచంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న ఆశావహులు తప్పనిసరిగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అనిశెట్టి రవీంద్రనాథ్ అన్నారు. కరీంనగర్లోని డిస్టిక్ లైబ్రరీలో మధుపాళి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంతో పాటు ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి రచించిన సమకాలీనం వ్యాస సంపుటిని ఆవిష్కరించారు. విద్యతో పాటు ఆర్థిక అక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అయిన డిజిటల్ యుగంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని రవీంద్రనాథ్ అన్నారు. ఓటమికి కుంగిపోకుండా చివరి వరకు పోరాడిన యువతకే విజయం దక్కుతుందని చెప్పారు. సమాజం, ప్రకృతి కూడా మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాయని మర్చిపోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్యం సేనాధిపతి శశిజా దేవి, కవులు, రచయితలు, పాఠకులు పాల్గొన్నారు. మీరు ప్రెడిక్ట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. ఈ మూడు ఉన్నాయనుకో మీలో అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ అవపడుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏ రకంగా ఉంటుందంటే మీ బిహేవియర్లో ఉంటుంది, మీ పర్సెప్షన్లో ఉంటుంది, మీ పెర్ఫార్మెన్స్లో ఉంటుంది. సో ఇది మూడింటిని మీరు దృష్టిలో పెట్టుకొని హౌ యూ హ్యావ్ టు గో ఇట్. నేను స్కిల్స్ అనే విషయంలో నైపుణ్యాలు నేర్చుకోవాలి ఎందుకంటున్నామంటే మనిషికి అవగాహన, నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఓన్లీ. అండ్ నేను జనరల్ ఎడ్యుకేషన్ లైఫ్ అండ్ వాల్యూ, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్, ఎక్స్పర్టైజ్ అండ్ ఈరోజు మరి రియల్లీ గ్రేట్ అనుకుంటాను. ఇంతకుముందు ఒక పెళ్లిలో సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ వీసీ గారు కూడా అక్కడే కలిసి ఉన్నారు. పెళ్లికి వారు కూడా వచ్చారు. మన పక్కనే ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ట్రైబల్ యూనివర్సిటీ, సమ్మక్క సారక్క ములుగు యూనివర్సిటీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీని కూడా సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్తుంటారు. సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ హైదరాబాద్ కూడా సెంట్రల్ యూనివర్సిటీ కిందకి వస్తుంది. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మొత్తం 4 సెంట్రల్ యూనివర్సిటీస్ మన తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి మీటింగ్లను మనం ఏదో టైం వేస్ట్ అనుకోకుండా ఒక్కొక్క అతిథి చెప్తున్న విషయాలన్నీ కూడా విన్నట్లయితే తప్పకుండా జీవితంలో ఎంతో ఇన్స్పిరేషన్. ఇంకా 40 దాటిన వాళ్ళందరూ జనరేషన్ వై, మీరంతా జనరేషన్ జెడ్. జనరేషన్ జెడ్ అనగానే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాట్ ఈజ్ జనరేషన్ జెడ్ అనగానే మీరు తప్పున ఆన్సర్ చెప్పాలి. 1997 నుండి 2014 మధ్య పుట్టిన వాళ్ళందరూ జనరేషన్ జెడ్. జెన్సీ ఏం చెప్పినప్పుడు నేను 1997 అంటే ఎన్నేళ్ళలో చూడండి. ఇప్పటికి కరీంనగర్ జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ సంఘం భవనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ పూజ కార్యక్రమంతో పాటు హోమం నిర్వహించనున్నారు. పూజలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని రవీందర్ సూచించారు. పూజ, ఉట్టి కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. యాదవ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంబటి సంతోష్, సందబోయిన ప్రసాద్, గీతాంజలి, బొబ్బూరి కుమార్, రాజేందర్, కొమ్రయ్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన ప్రసాద్, శ్రీకృష్ణ ట్రస్ట్ చైర్మన్ బొబ్బూరి కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి, జిల్లా కార్యదర్శి కాల్వ మల్లేష్, ఉపాధ్యక్షులు ముంజ రాజేందర్, యాదవ సంఘ నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో మరి పెద్దలు మహిళా అధ్యక్షుడు గీతాంజలి యాదవ్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సందమైన ప్రసాద్ యాదవ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ అన్న, బెండ రాజన్న గారు, వైస్ ప్రెసిడెంట్ కుమార్ గారు, కుమ్రన్న మరియు కొండ రవి యాదవ్, జంగ కుమ్రన్న, రామన్న మరియు యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అంబటి సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో మాకు ఘనంగా సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.